హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 22 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 20 జూలై 2026న WTO ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్లో 123వ సభ్యదేశంగా భారతదేశం చేరింది. వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ WTO డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజీ ఇవేలాకు అంగీకార పత్రం అప్పగించారు. ఈ ఒప్పందం అనధికార అతిగా మత్స్యవేట సబ్సిడీలకు నిరోధించి సముద్ర వనరుల సంరక్షణను ప్రోత్సహిస్తుంది. చిన్న మత్స్యకారుల ఆర్థిక భద్రతను బలోపేతం చేసి భారతదేశాన్ని బాధ్యయుత సముద్ర ఆహార ఎగుమతిదారుగా ప్రతిష్ఠిస్తుంది. భారత్ టెక్స్ 2026 జూలై 14 to 17 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ను ప్రారంభించారు. సిటీ టెక్స్టైల్ సస్టైనబిలిటీ అవార్డ్స్ 2026లో ఉత్తమ సంస్థలు మరియు వ్యక్తులను గౌరవించారు. ఈ ఈవెంట్లో $2.8 బిలియన్ వ్యాపార అవకాశాలు మరియు 14,300 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రభుత్వం డీజిల్ మరియు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ ను పెంచి పెట్రోల్ ట్యాక్స్ లను తగ్గించింది. కొత్త రేట్లు జూలై 16, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్ పై ఎస్ఏఈడి లీటర్కు $8.5 నుంచి $15.5, ఏటీఎఫ్ పై $7.5 నుంచి $14.5 పెరిగింది. పెట్రోల్ పై ఎగుమతి సుంకం $4 నుంచి $2.5 తగ్గించబడింది. కోల్కతాలో భారతదేశపు మొదటి ఇమర్సివ్ భాషా మ్యూజియం శబ్దలోక్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ మ్యూజియం నేషనల్ లైబ్రరీ క్యాంపస్లో బెల్వెడర్ హౌస్లో 41 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయబడింది. ఇందులో 380 భారతీయ భాషలు, లిపులు మరియు సాహిత్య వారసత్వాన్ని ప్రదర్శించే 9 గ్యాలరీలు ఉన్నాయి. డిజిటల్ డిస్ప్లేలు, హోలోగ్రామ్లు, AR/VR టెక్నాలజీలతో భారత భాషా వైవిధ్యాన్ని అనుభూతి చేయించే విధంగా రూపొందించబడింది. భారతదేశం తన మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ కు DGCI అనుమతినిచ్చింది. టేక్డా బయోఫార్మాక్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు మార్కెట్ అధికారిక అనుమతిని లభించింది. ఈ వ్యాక్సిన్ 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి డెంగ్యూ నివారణ కోసం 2 డోసులుగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ WHO ప్రామాణికత పొందిన వ్యాక్సిన్ గా ప్రపంచ స్థాయి నాణ్యత మరియు భద్రత నిర్ధారిస్తుంది. అమెరికా భారత నౌకాదళానికి 21వ MH-60R సీహాక్ హెలికాప్టర్ను కోచి, కేరళలో అప్పగించింది. ఈ డెలివరీ భారత అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. $2.6 బిలియన్ విలువైన 24 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇది జరిగింది. రోమియో సీహాక్ అన్ని వాతావరణాల్లో యుద్ధ, సర్వే, రక్షణ మరియు మెడికల్ మిషన్లకు సామర్థ్యం ఉన్న మల్టీ రోల్ హెలికాప్టర్. భారత వాయుసేన ఆస్ట్రేలియాలో జరిగిన 45వ ఎడిషన్ పిచ్ బ్లాక్ 2026 వాయుయుద్ధ వ్యాయామంలో పాల్గొంది. ఈ బహుళ దేశాల వ్యాయామంలో 20 దేశాల వాయుసేనలు భాగస్వామ్యం చేశాయి. IAF 120 ఎయిర్ వారియర్స్ తో రాఫెల్ జెట్స్, C-17 గ్లోబల్ స్టార్స్ 3, IL-78 MKI విమానాలను ప్రయోగించింది. ఈ వ్యాయామం భారత వాయుసేన యుద్ధ సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. భూసంపద శాఖ మరియు RBI ఇన్నోవేషన్ హబ్ డిజిటల్ ల్యాండ్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై చర్చించాయి. రైతులు మరియు గ్రామీణ ప్రజలకు సురక్షిత, సులభ డిజిటల్ రుణ వ్యవస్థ అందించడమే లక్ష్యం. భూ ఆధార్ మరియు యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ సమీకరణ ద్వారా రుణ ప్రక్రియ తర్వాత మరియు పారదర్శకంగా మారుతుంది. ఈ పథకం రైతుల క్రెడిట్ అందుబాటులను పెంచి గ్రామీణ ఆర్థిక సమావేశాన్ని బలోపేతం చేస్తుంది. నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కొత్త గ్రహం బీటా పిక్టోరస్ D కనుగొనబడింది. ఇది భూమికి 63 కాంతి సంవత్సరాల దూరంలో సుమారు 23 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన భారీ గ్రహం. దీన్ని కనుగొనడంతో బీటా పిక్టోరస్ వ్యవస్థలో 3 గ్రహాలు ప్రత్యక్షంగా చిత్రీకరించబడిన రెండవ వ్యవస్థగా నిలిచింది. కొత్త గ్రహం జూపిటర్ కంటే 2 ఇంతలు పెద్దది. తన నక్షత్రం చుట్టూ నెప్ట్యూన్ దూరంలో పరిభ్రమిస్తుంది. అమెరికా వైమానిక దళం యొక్క YFQ-44A ప్యూరీ డ్రోన్ మొదటిసారి AN-120 ఎమరామ్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్ష జూలై 2026లో కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద జరిగింది. ఇది అమెరికా యొక్క మొదటి సహకార యుద్ధ విమానం ద్వారా జరిగిన ప్రత్యక్ష క్షిపణి ప్రయోగం. ఈ డ్రోన్ F-35, F-22 వంటి యుద్ధ విమానాలతో కలిసి పనిచేస్తూ ఎలక్ట్రిక్ యుద్ధం, గూఢచార్యం వంటి పనులు కూడా చేస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 23 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.